పునాదుల దగ్గర అమరావతిలో తేలినటువంటి నీళ్లు 16 లక్షల క్యూబిక్ మీటర్ల పరిమాణం అంట. ఇది ఇంకా తోడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఐకానిక్ టవర్లో శాశ్వత హైకోర్టు భవనం పునాదుల్లో నిలిచినటువంటి నీటిని తోడే ప్రక్రియ ఇప్పుడు సాగుతూ ఉంది. ఇంకా 1.5 వారం పట్టేటటువంటి అవకాశం ఉందట. ప్రస్తుతం సిఆర్డీ అధికారులు అంచనా వేస్తుంది 3 వారాలు, ఇంకా 3 వారాలు పడుతుంది. ప్రపంచ బ్యాంకు ఏడీబీ రుణంతో మళ్ళీ సిఆర్డీ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి వేళ టోటల్గా ఎంత నీళ్లు ఉన్నాయన్నది అంచనా వేస్తే 16 లక్షల క్యూబిక్ మీటర్ల నీరుందని తేలింది. వాస్తవంగా ఇంత నీళ్లు ఒకేసారి ఎందుకు తీయట్లేదు అంటే, ఈ మొత్తం నీళ్లు తీసేసి పోస్తే ఎక్కడికి పోవాలా? మళ్ళీ కృష్ణానది లేకపోతే ఊళ్ళలోకి పోద్ది, ఊళ్ళ మీద పడతాయి, ఊళ్ళు మునుగుతాయి. ఎక్కడ పోవాలో తెలియదు, ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ లేదు అక్కడ. మళ్ళీ కృష్ణానదికి పోవాలా? కాబట్టి దశల వారీగా నిదానంగా తోడి కాలువల ద్వారా అటు వెళ్ళేటటువంటి ప్రక్రియ చేసుకొస్తున్నారు. ఇది ఒక కొత్త రికార్డు అనుకోవాలా, ఎందుకంటే పునాదులలో ఇంత నీళ్లు నిల్వ ఉండటం అన్నటువంటి మేబీ దాన్ని జగన్ విమర్శించడం ఇది సహజంగా జరుగుతుంటుంది.